నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గన్నవరం అడ్డాగా రెచ్చిపోయిన వంశీ అనుచరులు, బెదిరింపులు, సెటిల్మెంట్లతో వందల కోట్ల దోపిడీ. పెద్దిరెడ్డి కుటుంబానికి ఖనిజాభివృద్ధి సంస్థ దాసోహం, తండ్రి కొడుకుల సిఫార్సులతో వందల మందికి ఉద్యోగాలు. అధికారం పోయినా వైసీపీ అరాచకాలు ఆపలేదు, దళితులపై దాష్టీకాలు కొనసాగిస్తున్నారని సీఎం ఆగ్రహం. అగ్రిగోల్డ్ బాధితులపై జగన్ మోసపూరిత ధోరణి, వైసీపీ సర్కార్ 3,000 కోట్ల బకాయిలు పెట్టిందన్న ముప్పాళ్ల. H-1B వీసా పునరుద్ధరణకు తప్పని ఇబ్బందులు, డ్రాప్ బాక్స్ నిబంధనలను కఠినతరం చేసిన అమెరికా. వల్లభనేని వంశీ బలం బలగం వారే. ఆయన కనుసైగ చేయడం ఆలస్యం, ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. బెదిరించి భయపెట్టి ఆస్తులు లాక్కుంటారు. సామాన్యుల మధ్య చిచ్చు పెట్టి సెటిల్మెంట్లు చేసి కోట్లు కొల్లగొడతారు. ప్రైవేటు భూముల కబ్జాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు లెక్కే లేదు. ఒక్కో విభాగాన్ని ఒక్కొక్కరు పంచుకుని 5 ఏళ్ల పాటు గన్నవరంలో అడ్డు అదుపు లేకుండా దోచుకున్నారు. కిడ్నాప్లు, బెదిరింపులు, సెటిల్మెంట్లు, ఆక్రమణలు, అరాచకాలకు నిలువెత్తు నిదర్శనం వల్లభనేని వంశీ. వైసీపీలో చేరిన నాటి నుంచే అధికారం అడ్డుపెట్టుకుని ఆయన సాగించిన దందా అంతా ఇంతా కాదు. ఆయన దెబ్బకు గన్నవరం నియోజకవర్గంలో చెరువులు, కుంటలు, గుట్టలు కనుమరుగయ్యాయి. మట్టి, గ్రావెల్ తరలించి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ప్రత్యర్థులపై దాడులు, అక్రమ కేసులతో ఆర్థిక మూలాలు దెబ్బతీశారు. ఇవన్నీ చేయడానికి ఆయనకొక ప్రైవేటు సైన్యమే ఉంది. ముఖ్యంగా ఆయన వెంట ఉండే 6 ప్రధాన అనుచరులే ఈ పనులన్నీ గుట్టు చప్పుడు కాకుండా చేసేసి గుట్టలు గుట్టలుగా డబ్బులు పోగేశారు. కబ్జాలు, దాడులు, జూదం, సెటిల్మెంట్లు, ఇలా ఒక్కో రంగాన్ని ఒక్కొక్కరు పంచుకుని వందల కోట్లు కొల్లగొట్టారు. ఎంతో మంది సామాన్యుల పొట్టగొట్టి కోట్లకు పడగలెత్తారు. వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుల్లో మోహన్ రంగారావు ఒకరు. వైసీపీ హయాంలో గన్నవరంలో షాడో ఎమ్మెల్యేగా పేరుగాంచాడు. గ్రావెల్, మట్టి తవ్వకాలు వంటి ఆర్థిక కార్యకలాపాలన్నీ ఈయన కనుసన్నల్లోనే సాగుతాయి. రంగ అనుమతి లేనిదే వంశీని కలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఉద్యోగుల పోస్టింగులు, బదిలీలు, కాంట్రాక్టుల్లో కమిషన్లు, అపార్ట్మెంట్ల నిర్మాణం, అక్రమ లేఅవుట్లు సహా వంశీతో ఏ పని కావాలన్నా ముందుగా రంగాను ప్రసన్నం చేసుకోవాల్సిందే. భారీగా దక్షిణ చెల్లిస్తే తప్ప రంగా కనికరించడు. గత 5 ఏళ్లలోనే దాదాపు 100 కోట్లు ఆర్జించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు 500 కోట్లు సిద్ధం చేసుకున్నట్లు ఆడియో సంభాషణ ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఎప్పుడూ వంశీ వెంటే ఉండే మరో అనుచరుడు తేలప్రోలు రాము. గన్నవరంలో జరిగే జూద క్రీడలన్నింటినీ చూసుకుంటాడు. వంశీ ఆదేశాలతో గన్నవరాన్ని జూదం, కోడి పందాలు, క్యాసినోలకు కేంద్రంగా మార్చిందే ఇతనేననే ఆరోపణలు ఉన్నాయి. గత 5 ఏళ్లు నిర్విరామంగా జూదం, కోడి పందాల శిబిరాలు నడిపించి కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసే 100 కోట్లు వెనకేశాడనే ఆరోపణలున్నాయి. ఏటా సంక్రాంతికి రాము ఆధ్వర్యంలోనే జూదం, కోడి పందాలు, క్యాసినోలు నడుస్తుంటాయి. చికోటి ప్రవీణ్ కు వంశీకి మధ్య సంబంధాలు నడిపేది రామునేనని సమాచారం. గన్నవరం ప్రాంతంలో బడా జూదరుల్ని చెన్నై, గోవా ప్రాంతాల్లోని క్యాసినోలకి తీసుకెళ్లి ఆడించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తాడని తెలిసింది. వల్లభనేని వంశీకి రంగా తరువాత అత్యంత సన్నిహితుడు కాట్రు శేషు. ప్రధానంగా భూముల లావాదేవీలన్నీ అతడే చూసుకుంటాడు. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ చేస్తారని తెలిసి చుట్టుపక్కల రైతుల నుంచి ముందే తక్కువ ధరకు భూములు కొని ఆ తర్వాత భారీగా ఆర్జించాడని సమాచారం. జగనన్న లేఅవుట్ల కోసం తక్కువ ధరకు భూములు కొని ఆ తర్వాత ప్రభుత్వానికి రెట్టింపు ధరకు అమ్మేసినట్లు తెలిసింది. అక్రమార్జనతోనే విశాఖ, బెంగళూరులో భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రసాదంపాడుకు చెందిన కొమ్మ కోట్లు వంశీ కోసం ఏకంగా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. వారితో విజయవాడ పరిసర ప్రాంతాల్లో అరాచకాలు సాగిస్తాడని సమాచారం. రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరుల్లో అపార్ట్మెంట్లు, అక్రమ లేఅవుట్లకు అండదండలు అందిస్తూ కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. పునర్విభజనలో విజయవాడ గ్రామీణ మండలం నియోజకవర్గంగా ఏర్పడితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు భారీగానే డబ్బులు సిద్ధం చేసుకున్నాడని వంశీ అనుచరులే చెబుతున్నారు. వంశీని తమ్ముడు అని పిలుచుకునేంత చనువు ఉన్న అనగాని రవికి
అదే పెట్టుబడి. అందరూ భయపడిపోయే వంశీనే తమ్ముడు అనే పిలవడంతో సామాన్యులు, అధికారులు ఇతను చెప్పిందే వేదమన్నట్లుగా నడుచుకున్నారు. దీంతో సర్పంచ్లు, కార్యదర్శుల్ని బెదిరించి నెలవారీ మామూళ్లు వసూళ్లు చేసేవాడని తెలిసిందే. గన్నవరం మండలంలో జరిగే ఏ పనిలోనైనా ఇతనికి కమిషన్లు ఇవ్వాల్సిందేనని చెబుతుంటారు. స్వగ్రామం అల్లాపురంలో అసైన్డ్ భూముల్ని బలవంతంగా లాక్కోవడం, ఆస్తి తగాదాల్లో సెటిల్మెంట్లు చేసి కోట్లు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. గన్నవరంలోని వంశీ కార్యాలయ ఇన్ఛార్జిగా ఉన్న మేచినేని బాబు సాగించిన కబ్జాలు, సెటిల్మెంట్లకు లెక్కే లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముస్తాబాదలో చెరువులు, శ్మశాన వాటికలు కబ్జా చేయడం, గన్నవరంలో అపార్ట్మెంట్ల నిర్మాణాల్లో సెటిల్మెంట్లు, వివాదాస్పద స్థలాల్లో తలదూర్చి భారీగా వసూళ్లు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కేసరపల్లి పరిసర ప్రాంతాల్లో విల్లాలు, లేఅవుట్లు వేసేవారికి అధికార అండదండలిస్తూ కోట్లకు పడగలెత్తినట్లు సమాచారం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజీ యూనిట్ను ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అలాగే మీ అందరి చేయుత మాకు చాలా విలువైంది. అది కేవలం ఆర్థికపరమైన సహాయం మాత్రమే కాకుండా మీలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి అవగాహన కలిగించడంలో మాకు తోడ్పడండి. ఎందుకంటే క్యాన్సర్ అవగాహన వల్ల సరైన సమయంలో వ్యాధి గుర్తించి మరియు సరైన సమయంలో చికిత్సను అందించడం, తద్వారా ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడడంలో ఇది సహాయపడుతుంది. ఇప్పుడు మనం కలిసి నిలబడాల్సిన సమయం, క్యాన్సర్పై ఈ పోరాటాన్ని మనందరం కలిసి ఎదుర్కోవాల్సిన సమయం. మీ సాయంతో క్యాన్సర్పై పోరాటంలో ఒక కుటుంబానికి ఆశను అందించవచ్చు, ఒక చిన్నారి భవిష్యత్తుకు భరోసా అందించవచ్చు. ఈ చిన్నారులకు చికిత్స మాత్రమే కాకుండా ఒక భద్రమైన భవిష్యత్తును ఇవ్వాలి. అందరం కలిసి ముందుకు సాగుదాం, క్యాన్సర్పై ఈ పోరాటాన్ని సాగిద్దాం అని మరోసారి వాగ్దానం చేసుకుంటూ, మరి ఆసుపత్రి రోగుల సంఖ్య పెరుగుతుంది, ఇన్సిడెన్సు, దానికోసం మరి ఆసుపత్రిని దీన్ని మనం ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే అక్కడ తుళ్ళూరు, అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక కొత్త ఆసుపత్రిని కూడా ప్రారంభించబోతున్నాం అతి త్వరలో. మరి ఈ యొక్క ఆసుపత్రి యొక్క చేస్తున్న సేవలను గుర్తించి ఎలాగైతే దాతలు ఉన్నారో అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకి, మా బ్యాంకర్స్కి అయితేనేమి, లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ పారిశ్రామికవేత్తలకు అయితేనేమి, అందరికీ మా బోర్డు మెంబర్సు అందరూ కూడా, డాక్టర్సు, అలాగే నాన్ మెడికల్ నర్సింగ్ స్టాఫ్, ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటాను. అధికారం కోల్పోయిన వైకాపా నేతల అరాచకాలు మాత్రం మానలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తామంటే ఇకపై చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద చేసిన దాష్టీకాలు నేటికి వైకాపా నేతలు కొనసాగిస్తున్నారని సీఎం మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. మండలి ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులంతా అత్యధిక మెజారిటీతో గెలిచి తీరాలని ఆయన నేతల్ని ఆదేశించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి హాజరైతే చాలని సీఎం సూచించారు. ఎన్నికలు ముగిసే వరకు సభా కార్యక్రమాలకు, అంతకుముందు జరిగే శిక్షణకు హాజరు కానక్కర్లేదన్నారు. 3 పార్టీల నేతలతో కలిసి సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలోని వల్లభనేని వంశీ అరెస్టు, దీనిపై వైకాపా నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి చంద్రబాబుకు నేతలు వివరించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేసి బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించిన విషయాన్ని వారు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు అధికారం కోల్పోయినప్పటికీ వైసీపీ నేతల ఆగడాలు ఆగలేదన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. చట్ట ప్రకారం శిక్షించి తీరుతామన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపై జరిగిన దాష్టీకాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని సీఎం మండిపడ్డారు.
దళితుడైన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు ఎంతటికైనా దిగజారుతారా అని నిలదీశారు. కార్యకర్తల సంక్షేమానికి చేస్తున్న కార్యక్రమాలు, పెడుతున్న ఖర్చు, సభ్యత్వ నమోదుపైన చర్చించారు. గతంలో సభ్యత్వం తీసుకున్న వారికి బీమా వర్తింపులో ఇబ్బంది లేదని, కొత్తగా సభ్యత్వం తీసుకున్న వారు ఎవరైనా నవంబర్, డిసెంబర్ మధ్య ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి బీమా అందే అవకాశం లేదని నేతలు చంద్రబాబుకు వివరించారు. అయితే వారికి పార్టీ తరపునే సాయం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఖనిజాభివృద్ధి సంస్థను జేబు సంస్థగా వాడుకున్న వైసీపీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు ఉంటే చాలు అక్కడ ఉద్యోగం వచ్చినట్లే. ఇంటర్ చదివిన అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇచ్చారంటే ఆ దందా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ కార్యకర్తలకు, సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసేవారికి, పెద్దిరెడ్డి ఆఫీసులో పనిచేసేవారికి ఏపీ ఎండీసీ కొలువుల కామధేనువుగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఎండీసీలో కాంట్రాక్టు విధానంలో 270 మంది, పొరుగు సేవల కింద 100 మందిని తీసుకున్నారు. మొత్తం 370 మందిలో నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు విధానంలో ఎంపికైన వారు కేవలం 13 మంది మాత్రమే ఉండడం గమనార్హం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి వైసీపీ హయాంలో ఏపీ ఎండీసీని శాసించారు. వీరు చెప్పిన వారందరికీ అక్కడ ఉద్యోగాలిచ్చారు. రామచంద్రారెడ్డి సిఫార్సులతో ఏకంగా 95 మందికి, ఎంపీ మిథున్ రెడ్డి సిఫార్సుతో 45 మంది, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారని మరో 60 మందిని కొలువులో చేర్చుకున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న కొరముట్ల శ్రీనివాసుల సిఫార్సుతో మరో 25 మందికి ఉద్యోగాలిచ్చారు. గత సీఎం కార్యదర్శులు, ఓఎస్డీ తదితరుల సిఫార్సులతో మరో 25 మందిని తీసుకున్నారు. అదానీ సంస్థ పీఆర్ఓగా ఉంటూ గత సీఎంఓలో తిష్ట వేసుకుని ఉండే పి అంజిరెడ్డి సిఫార్సుతో ఇద్దరికీ ఉద్యోగాలివ్వడం అరాచకానికి పరాకాష్ట. మధ్యప్రదేశ్లోని సులియారి బొగ్గు ప్రాజెక్టు మినహా గత ప్రభుత్వంలో ఏపీ ఎండీసీ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు లేవు. సులియారిలో ఉత్తరాదికి చెందిన వారిని నియమించుకున్నారు. అయినా సరే ఇక్కడి ఏపీ ఎండీసీకి అవసరమంటూ ఏకంగా 370 మంది ఉద్యోగుల్ని నియమించుకుని 5 సంవత్సరాల పాటు పోషించారు. వీరిలో 70 మంది వరకు చీమకుర్తి గ్రానైట్ ప్రాజెక్టులో, మిగిలిన 300 మంది ఏపీ ఎండీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్లు చూపారు. చిత్తూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన హేమంత్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో వైసీపీ కోసం ప్రచారం చేసిన యారా సాయి ప్రశాంత్ను అసిస్టెంట్ మేనేజర్లుగా పనిచేస్తున్నట్లు చూపించి నెలకు 70,000 జీతం ఇచ్చారంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తోంది. ఎన్నికల సమయంలో హేమంత్ రెడ్డి నేరుగా వైసీపీ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు. యారా ప్రశాంత్ సోషల్ మీడియా పోస్టులపై ఈనాడులో కథనం రావడంతో ఆ ఇద్దరిని తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించారు. తిరుపతిలోని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కార్యాలయంలో పనిచేసే తేజేష్ రెడ్డిని సైతం ఏపీ ఎండీసీలో మేనేజర్ కేడర్ ఉద్యోగిగా చూపించి 70,000 చెల్లించడం విశేషం. నేతల సిఫార్సులతో తీసుకున్న ఉద్యోగులకు నెలకు దాదాపు 1.5 కోటి చొప్పున ఏటా 18 కోట్ల మేర ఏపీ ఎండీసీ నిధులు చెల్లించారు. ఇలా 5 ఏళ్లలోనే 90 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వీరికి ధారబోశారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై బస్సును ఓ వాహనం ఢీకొనడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 19 మంది గాయపడ్డారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు వాహనంలో భక్తులు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో వాహనంలోని 10 మంది మృతి చెందినట్లు చెప్పారు. బస్సులోని 19 మందికి గాయాలైనట్లు తెలిపారు. మృతులంతా ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అమెరికా వీసాను పునరుద్ధరించుకోవాలని అనుకుంటున్న వారికి చేదు వార్త. వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనలను అమెరికా కఠినతరం చేసినట్లు తెలిసింది. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు 48 నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. తాజాగా నిబంధనలను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ ఇప్పటికే వీసా దరఖాస్తు కేంద్రాల్లో కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా నిబంధనలతో H1B సహా B1, B2 వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాదారుల దరఖాస్తులు వీసా పునరుద్ధరణ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో B1, B2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం 440 రోజులకు పైగా నిరీక్షిస్తున్నారు.
కేరళ కోజికోడ్లో నిర్వహించిన ఓ ఆలయ ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఊరేగింపు కోసం తీసుకొచ్చిన 2 భారీ ఏనుగులు సృష్టించిన బీభత్సంలో 3 ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మంది గాయపడ్డారు. కురువంగడ్లోని మనక్కులంగర్ ఆలయంలో గురువారం ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ఊరేగింపునకు పీతాంబరన్, గోకుల్ అనే 2 ఏనుగులను తీసుకొచ్చారు. వేడుకలో అకస్మాత్తుగా ఆ 2 ఏనుగులు బీభత్సం సృష్టించాయి. భారీ శబ్దాలను చేసి స్థానికంగా గందరగోళం సృష్టించాయి. విజయవాడలో అఖండ కచ్చపి మహోత్సవం లయబద్ధంగా సాగుతోంది. సుబ్రహ్మణ్య మహతి సంగీత కళాపీఠం ఆధ్వర్యంలో ఉదయం 7:45 మొదలైన వీణనాదం రాత్రి 9 గంటల వరకు సాగనుంది. 13 గంటల పాటు నిర్విరామంగా సాగే ఈ సంగీత యజ్ఞంలో త్యాగరాజ పంచరత్న కీర్తనలతో సామూహిక వీణావాద్య సమ్మేళనం అలరించింది.